ఏదైతే ఇప్పుడు ఏసీబీ ఎఫ్ఐఆర్ అయిందో ఆ ఇష్యూ సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఒక ఫార్ములా ఈ కార్ రేస్ గురించి సంబంధించింది. ఆల్రెడీ అదే కోణంలో ఏసీబీ వాళ్ళు కూడా విచారణ చేశారు. సో ఆ విచారణ చేసే టైంకి ఆల్రెడీ 16th రోజు ఈరోజు ఉంది అని చెప్పి కూడా ఈడీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. యూజువల్లీ ఎలా అంటే మోర్ దెన్ 30 lakhs ఉన్న ఏదైనా కంప్లైంట్ బుక్ రిజిస్టర్ అయితే న్యాచురల్లీ ఈడీ ఎంటర్ అవుతుంది. సో ఆ విధంగా ప్రొసీజరల్ ప్రకారమే ఈడీ ఎంటర్ అయింది, కానీ ఇంకేదో ఉంది, ఇంకేదో ప్రూవ్ అయింది అట్లా ఏం లేదు. కానీ కానీ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో కూడా విచారణ చేసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి ఇక కేటీఆర్ అరెస్ట్ తథ్యం అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తుంది. ఇదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ప్రపగండా అనేది జరుగుతుంది. దానికి చాలా పెద్ద కొంతమంది ఫేమస్ ఉన్న మీడియా ఛానల్స్ కూడా అనవసరంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కేటీఆర్ గారికి చుక్కెదురు కాదు, ముక్కెదురు కాదు, ఏం జరగలేదు అక్కడ. కేటీఆర్ గారే మొన్న ఏసీబీ ఎంక్వైరీ అయిన 9th రోజే క్లియర్గా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆన్ రికార్డ్ అడ్వకేట్కి తను కేటీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కేసు విత్డ్రా చేయండి, బికాజ్ నేను ఏసీబీ విచారణకి వెళ్ళి వచ్చాను, ఇందులో ఏమీ లేదు, నేను అన్నట్టుగానే అందులో ఏమీ లేదు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ కస్టడీలో ఉన్నాయి, వాళ్ళు అడిగిన ప్రకారం నేను ప్రతిదీ ఏదైతే ఉందో ఆ 4 ప్రశ్నలని చాలా రకరకాలుగా అడిగారు. అయినా కూడా నేను కేసుకు సంబంధించిన అప్పుడు జరిగిన ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అన్ని నేను వివరించాను. సో విత్డ్రా చేయమని చెప్పారు. మొన్నటి తర్వాత ఈరోజు ఫస్ట్ టైం నిన్న వచ్చింది, రాగానే విత్డ్రా చేశారు. సో చుక్కెదురైంది, విచారణ చేసుకోవచ్చు అట్లా కాదు కదా. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్లో కూడా ఏంటంటే పోలీస్ వాళ్ళకి విచారణ చేసుకునే సమయం దొరకలేదు, విచారణ చేసుకోవచ్చు అన్నారు, అంతే కదా. ఒక కంప్లైంట్ పట్టప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఒక ప్రాపర్ టైం అయితే ఇవ్వాలి పోలీస్ వాళ్ళకి విచారణ చేసేది. సో ఆ ఆస్పెక్ట్లో డిస్మిస్ అయింది అంతే. కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా వినిపిస్తున్నాయి అంటే మేడం, ఖచ్చితంగా కేటీఆర్ మీద ఆ కేసు పెట్టారు అని అంటేనే దాంట్లో ఒక బలమైనటువంటి అంశాలు లేకపోతే ఎందుకు కేసు పెడతారు అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని రకాలైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కొన్ని రకాలైన కామెంట్స్ కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? కాంగ్రెస్ మినిస్టర్లే చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారు. అండ్ ఈ కేసు అసలు రిజిస్టరే కానప్పుడు, అసలు ఏమీ లేనప్పుడు ఫస్ట్ డిక్లేర్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము, వాళ్ళ మినిస్టర్సే చెప్పారు. ఏంటి అంటే కేటీఆర్ గారు ఈ కావాలని చెప్పి లీక్ వదలని ఇలాంటి ఒక ఫాల్స్ కేసును ఒకటి క్రియేట్ చేసి అందులో కావాలని కేటీఆర్ గారిని ఏదో విధంగా ఏదో కేసులో ఇరికేయాలని చాలా ప్రయత్నించారు. మనం ఇంతకు ముందు కూడా చూసాము, చాలా ఇష్యూస్ అయినాయి ఈ కొన్ని నెలల్లో. సో దేంట్లో సక్సెస్ అవ్వకపోవడంతో సరే అని చెప్పి ఇది ఒకటి తీసుకొచ్చిర్రు. సో ఈ ఫాల్స్ కేసులో కావాలని చెప్పి కేటీఆర్ గారిని ఇరికించి ఏదో విచారణలు చేస్తున్నారు. సో అది ఏమీ లేదు, కేటీఆర్ గారు అన్నట్టు దిస్ ఇస్ నథింగ్, ఆ కేసులో ఏమీ లేదు అసలు. ఆయన కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసినందుకు యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ కంపల్సరీ నేను ఏమైతే విచారణ వ్యవస్థలు ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి నేను కోఆపరేట్ చేస్తాను. సో అదేవిధంగా ఈజ్ అసిస్టింగ్ ది ఏజెన్సీస్. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి మరి ఇవన్నీ చేశారు అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా కొంత కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ విమర్శలు అండి. ఇప్పుడు ఆ టైంలో జరిగిన ఫ్యాక్ట్స్ అదే అంటున్నా నేను, ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయో అవన్నీ విచారించాల్సింది ఎవరు? పోలీస్ వాళ్ళే కదా.